హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అరటికాయ చట్నీ చేసుకుంటున్నానండి. ముందుగా అరటికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసుకుని గిన్నెలో వేసుకోవాలి. దీన్ని మెత్తగా ఉడకబెట్టుకోవాలండి, ఎందుకంటే చట్నీ కాబట్టి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికినాయని చూద్దామండి ఒకసారి. నేను మెత్తగానే ఉండయి. ఒక్కొక్కటిగా ఒలిచేసుకుందాం. పై తోలు తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం మొత్తాన్ని. ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఏ కర్రీ లేకుండా రైస్ మొత్తం ఈ చట్నీతోనే తినాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మొత్తం ఒలిచేసుకున్నానండి. చట్నీకి ముందుగా పచ్చిమిర్చి వేసుకుని వేపుకుందాం, ఆయిల్ కొద్దిగా వేసుకుని. చట్నీకి చింతపండు అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకుని రోటి దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు ముందుగా పచ్చిమిర్చి వేసుకుని నూరుకుందాం. అలాగే దీంతోపాటు ఉప్పు వేసుకుంటే బాగా మెత్తగా నలిగిద్దండి. ఇప్పుడు ఉప్పు వేసుకుని దంచుకుందాం. ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు వేయడం వల్ల మెత్తగా నలిగిద్దండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలను కూడా మెత్తగా నలిగేటట్టు దంచుకోవాలి. ఇప్పుడు చింతపండు వేసుకుందామండి. నలిగిన తర్వాత చింతపండు కూడా మెత్తగా నలగాలి. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. ఇది మెత్తగా నలగాలండి. నలిగిపోయిందండి మెత్తగా. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కూడా నలిగిందండి. ఇప్పుడు అరటికాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుని మెత్తగా నూరుకుందాం. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు మెత్తగా నలిగింది అంటే అంత మెత్తగా నలగదు, ఒక మాదిరిగా ఉంటుంది, జిగటగా ఉంటుంది కాబట్టి అరటికాయ ముక్క. ఇప్పుడు తీసేసుకుందామండి. గిన్నెలో తీసుకెళ్దాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. తీసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, పచ్చిపప్పు, మినపసాయపప్పు అలాగే జీలకర్ర వేసుకుందామండి. ఎండుమిర్చి కూడా ముక్కలుగా ఎరగ తీసుకుని వేసుకోవాలి. కరివేపాకు అలాగే కొద్దిగా పసుపు. ఇప్పుడు ఈ తాలింపుని మనం తెచ్చిపెట్టుకున్న చట్నీలో వేసుకుని కలుపుకుందామండి. దీంతోపాటు కొంచెం కలుపుకున్న తర్వాత పెరుగు కూడా వేసుకుందాం. పెరుగు కూడా వేసుకుని కలుపుకుందాం. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.
చాలా బాగుంటుంది చట్నీ మాత్రం. ఇప్పుడు పెరిగేసేసుకుందాం. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించిద్దండి, అంత రుచిగా ఉంటుంది. ఇది బాగా కలుపుకోవాలండి, ఎందుకంటే జిగటగా ఉండేది కాబట్టి బాగా కలుపుకోవాలి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు బాగా కలుపుకున్నానండి, కలిసింది. కొద్దిగా రైస్ పెట్టుకుని చూద్దాం రుచి ఎలా ఉందో. సాల్ట్ సరిపోతే కొద్దిగా వేసుకుని కలుపుకోవచ్చండి, అయినా సరిపోతుందా నేను వేసిన సాల్ట్. చాలా రుచిగా ఉందండి.